గజలక్ష్మికి ఏనుగులెందుకు? లక్ష్మీదేవి 8 అవతారాలతో దర్శనమిస్తుంది. అష్టలక్ష్మి అన్నమాట. ఇటీవల కాలంలో సుప్రసిద్ధంగా వినబడుతోంది. ఈ అష్టలక్ష్ములలో ఒకటి గజలక్ష్మి. తామర పువ్వులో పద్మాసనం మీద కూర్చుంటుంది గజలక్ష్మి. ఈమెకు ఇరుపక్కల 2 ఏనుగులు ఉంటాయి. ఆమె కూర్చునే భంగిమలోనే యోగముద్ర ఉంది. ఆమెకు 4 చేతులు ఉంటాయి. పై చేతులలో తామర పువ్వులుంటాయి. కింది చేతులు అభయ వరద ముద్రలు చూపెడతాయి. లక్ష్మీదేవి సమృద్ధికి, సంపదకు, అదృష్టానికి, గౌరవానికి, దర్జాకు, దర్పానికి సంకేతం. ఆమె సర్వ సంపత్కరి, పరమ పవిత్రతకు చిహ్నం. ఈ విషయం చెప్పడానికి ఏనుగులు తొండంతో నీరు చెమ్ముతూ అమ్మవారికి అభిషేకం చేయిస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. తామర పువ్వుకే పద్మం అని మరో పేరు కూడా ఉంది. పద్మంలో ఉండే తల్లి కాబట్టి ఆమెను పద్మ, పద్మిని అని కూడా పిలుస్తారు. ఈ పద్మం నవనిధులలో ఒకటి. పద్మం అనే నిధిలో కూర్చునే తల్లి కనుక ఆమెను సంపదదాయిని, భాగ్యదాయినిగా ఆరాధిస్తారు. సామాజికంగా ఆలోచించినప్పుడు సంపద చంచలమైనది. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎంతకాలం ఉంటుందో ఎవరూ చెప్పలేరు. పరమ చపలమైనది. ఈవేళ కోటీశ్వరుడుగా ఉన్నవాడు తెల్లవారేలోపు భిక్షాధికారి అయి దేహి అని రోడ్డున పడుతున్నాడు. ఈ చంచలత్వానికి, చాపల్యానికి తామర ఒక సంకేతం. సరస్సులో పద్మం నిలకడగా ఉండదు. అటు ఇటు కదులుతూ ఊగుతూ ఉంటుంది. దాని మీద కూర్చున్న లక్ష్మి పద్మాన్ని కదిలిపోకుండా నిరోధిస్తుంది. అలా కూర్చునే లక్ష్మీదేవి యోగముద్రలో ఉంటుంది. నిలకడలేని సంపదకు కుదురు తెచ్చేది యోగం మాత్రమే అన్న సందేశం ఇందులో ఉంది. యోగబుద్ధితో సంపదలను అనుభవించే వారికి ఆ సంపద మీద వ్యామోహం ఉండదు. కాబట్టి సంపదను ఎవరైనా స్వార్థబుద్ధితో కాక త్యాగబుద్ధితోనే అనుభవించాలని గజలక్ష్మి ఉపదేశిస్తోంది. ఇలా సిరి సంపదలను నిర్మోహత్వంతో అనుభవించేవారే సర్వసమర్థులని, శక్తిశాలురని వారిని లోకమంతా ఆరాధిస్తుందని చెబుతుంది. ఈ మాట చెప్పడానికే ఏనుగులు లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నట్టుగా, అభిషేకిస్తున్నట్టుగా చిత్రాలలో చూపిస్తారు.